హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో మనం నిన్న వీడియోలో మనం ఆర్ఆర్బి ఏఎల్పికి సంబంధించినటువంటి 2025 సంవత్సరానికి కాను నోటిఫికేషన్ వచ్చిందని చెప్పుకున్నాం. సో ఈరోజు మనం అసలు ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం ఆ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, దాని యొక్క సిలబస్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఫస్ట్ టైంలోనే మనం ఆ ఎగ్జామ్ని క్రాక్ చేయడానికి కావాల్సినటువంటి అన్ని స్ట్రాటజీస్ అన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తున్నాను. సో ఇవాళ వీడియోలో మనం ఆ ఎగ్జామ్ ఆర్ఆర్బి ఏఎల్పి 2025 ఇయర్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ యొక్క స్ట్రాటజీ గురించి నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అసలు ఫస్ట్ నిన్న వీడియోలో ఆల్రెడీ మీకు నేను రిక్రూట్మెంట్ ప్రాసెస్ గురించి చెప్పాను. బట్ ఇవాళ మళ్ళీ ఒకసారి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ వచ్చేసరికి మనకి టోటల్ 5 స్టేజెస్లో అనేది మనకి ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఫస్ట్ స్టేజ్లో మనకి CBT 1 అనేది ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. దీని తర్వాత మనకి CBT 2 ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. దాని తర్వాత ఎవరైతే CB2 క్వాలిఫై అవుతారో వాళ్ళకి CBET అంటే కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఇవి 3 కంప్లీట్ అయిన తర్వాత చివరిగా మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కండక్ట్ చేస్తారనమాట. సో దీని తర్వాత మనకి మెడికల్ ఎగ్జామినేషన్ అనేది నిర్వహించి ఈ జాబ్కి ఎంపిక చేయడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే అసలు ఈ ఫస్ట్ స్టేజ్ అనేది ఏ విధంగా కండక్ట్ చేస్తారు అనేది కనుక ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇందులో మనకి మొత్తం ఈ ప్యాటర్న్ సిలబస్ కనుక ఒకసారి చూద్దాము. ఇందులో మనకి మొత్తం 60 నిమిషాలకి ఈ CBT 1 అనేది జరుగుతుంది. ఇందులో మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి 75 మార్కులకు కాను ఈ CBT 1 అనేది ఉంటుంది. 1 మార్కు అంటే ఒక్కొక్క క్వశ్చన్కి 75 క్వశ్చన్స్ ఉంటాయి, 75 మార్క్స్ అనమాట. సో మనకి ఒక క్వశ్చన్ అంటే ఇప్పుడు మనకి 1/3 అనేది మనకి ఇందులో మనకి నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుంది. ఇది ఓన్లీ మనకి క్వాలిఫైయింగ్ నేచర్లో మాత్రమే ఈ ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట. అంటే జస్ట్ ఈ CBT 1 అనేది CBT 2కి క్వాలిఫై ఎవరైతే CBT 1 క్వాలిఫై అవుతారో వాళ్ళు మాత్రమే CBT 2కి ఎలిజిబుల్ అవుతారనమాట. సో ఈ CBT 1లో మనకి రిజర్వేషన్ ప్రకారం కొన్ని పర్సంటేజ్ అనేది ఇచ్చారనమాట. సో ఆ పర్సంటేజ్ అనేది ఎవరైతే అన్రిజర్వ్డ్ అండ్ EWS కేటగిరీలు ఉంటారో వాళ్ళు ఈ CBT 1 ఎగ్జామ్లో 40% మార్క్స్ అనేది తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే ఓబీసీలో నాన్ క్రిమీ లేయర్, NCL అంటే నాన్ క్రిమీ లేయర్ ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళందరూ కూడాను 30% మార్కులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత SC 30% మార్కులు, అదేవిధంగా ST 25% మార్కులు అనేది ఈ CBT 1లో క్వాలిఫై అవ్వడానికి తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇది పూర్తిగా క్వాలిఫైయింగ్ నేచర్కి మాత్రమే ఈ CBT 1 అనేది కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ కనుక మనం ఈ CBT 1కి సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్ సిలబస్ అండ్ మెంటల్ ఎబిలిటీ సిలబస్ కనుక చూసుకున్నట్లయితే ఈ మ్యాథమెటిక్స్లో మనకి అప్ టు మనకి 10th క్లాస్ వరకు ఏవైతే టాపిక్స్ ఉన్నాయో అవన్నీ మాత్రమే ఇందులో ఉంటాయి. మ్యాథ్స్ కానీ దాని తర్వాత మెంటల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి సిలబస్ ఒకసారి మనం చూసినట్లయితే ఇందులో మనకి 10th స్టాండర్డ్ లెవెల్లో మనకి ఈ సిలబస్ అనేది ఇవ్వటం జరిగింది. ఇందులో మనం చూడవచ్చు నెంబర్ సిస్టమ్ కానీ, బొడోమాస్ కానీ, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, సో ఇలాగా LCM, HCF, సో ఇవన్నీ రేషియో అండ్ ప్రపోర్షన్ ఇవన్నీ కూడాను ఉంటాయి. కాబట్టి సో ఇవన్నీ మనం ఆల్రెడీ 10th క్లాస్లో నేర్చుకున్నవే. సో 10th స్టాండర్డ్లో ఏవైతే ఉంటాయో అవన్నీ మనకి ఇక్కడ ఉన్నాయి అనమాట. సో ఈ సిలబస్ మీరు ఒకసారి చూడవచ్చు. అదేవిధంగా మెంటల్ ఎబిలిటీకి సంబంధించి చూసినట్లయితే ఇందులో మనకి ఎనలాగీస్, ఆల్ఫాబెటికల్ అండ్ న్యూమరికల్ సిరీస్, తర్వాత కోడింగ్ అండ్ డీకోడింగ్ సంబంధించి, తర్వాత మ్యాథమెటికల్ ఆపరేషన్స్, అదేవిధంగా రిలేషన్స్ అండ్ సిలాగిజం, జంబ్లింగ్, సో ఇలా వెన్ డయాగ్రామ్ ఇలాంటివన్నీ కూడాను మనకి ఈ మెంటల్ ఎబిలిటీలో అనేవి ఉంటాయి. సో నేను మీకు ఈ సిలబస్ చెప్పిన తర్వాత ఇందులో మనకి టాపిక్ వైజ్ వెయిటేజ్ కూడా నేను మనకి ఏవేవి టాపిక్స్ అనేవి ఇంపార్టెంటో కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. సో ఇక్కడ జస్ట్ ఊరికనే నేను మీకు సిలబస్ అనేది ఎంతవరకు ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అని చెప్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి జనరల్ సైన్స్కి సంబంధించి మనకి ఇందులో మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ లైఫ్ సైన్సెస్ ఆఫ్ 10th స్టాండర్డ్ లెవెల్ మనకి 10th స్టాండర్డ్ లెవెల్లో ఏవైతే ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్సెస్ టాపిక్స్ సబ్జెక్ట్స్ ఉంటాయో సో ఆ సబ్జెక్ట్స్ మాత్రమే ఇందులో సిలబస్గా ఇవ్వడం జరుగుతుంది. దీని తర్వాత జనరల్ అవేర్నెస్ విషయానికి వస్తే ఇందులో మనకి కరెంట్ అఫైర్స్ కానివ్వండి, సైన్స్ అండ్ టెక్నాలజీ కానివ్వండి, దీని తర్వాత మనకి స్పోర్ట్స్ అండ్ కల్చర్కి సంబంధించి మనకి రీసెంట్గా న్యూస్ పేపర్స్లో వచ్చేటటువంటి కరెంట్ అఫైర్స్ పైననే ఈ జనరల్ అవేర్నెస్ టాపిక్ అనేది మనకి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనకి CBT 1 సిలబస్ అనేది ఈ విధంగా ఉంటుంది. దీని తర్వాత CBT 2
నేను మీకు ఆల్రెడీ చెప్పాను CBT 1 ఎగ్జామ్ అనేది మనకి ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్లో మాత్రమే ఉంటుంది. సో రిజర్వేషన్ ప్రకారం కూడాను మనకి ఎంత % మార్క్స్ తెచ్చుకోవాలని కూడా నేను మీకు చెప్పాను. ఎవరైతే CBT 1 క్వాలిఫై అవుతారో వాళ్ళు CBT 2 ఎగ్జామ్కి అర్హులు అనమాట. సో దీని తర్వాత మనకి ఇక్కడ ఒకసారి మనం ఈ CBT 2 ప్యాటర్న్ సిలబస్ కనుక చూసుకున్నట్లయితే ఇందులో మనకి ఈ CBT 2 ఎగ్జామ్లో మనకి 2 పార్ట్స్ ఉంటాయి అనమాట. పార్ట్ ఏ అండ్ పార్ట్ బి అనమాట. పార్ట్ ఏలో మనకి 90 నిమిషాలకు కాను 100 క్వశ్చన్లు అనేవి ఇవ్వటం జరుగుతుందన్నమాట. ఈ 100 ప్రశ్నలకి మనకి 90 నిమిషాలు అంటే గంటన్నర టైం అనేది ఉంటుందన్నమాట 100 క్వశ్చన్లకి. అదేవిధంగా పార్ట్ బి వచ్చేసరికి మనకి 75 క్వశ్చన్లకు కాను 60 నిమిషాలు అంటే 1 గంట టైం అనేది ఉంటుంది. ఏది 75 ప్రశ్నలకు కాను. సో ఇందులో మనకి మొత్తం కలిపి 2 hours and 30 minutes 2.5 గంటలకి ఈ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. ఇందులో మొత్తం క్వశ్చన్స్ అనేవి మనకి 175గా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ 100 క్వశ్చన్స్ పార్ట్ ఏలో ఉంటాయి. పార్ట్ బి వచ్చేసరికి మనకి 75 క్వశ్చన్స్. టోటల్ మనకి 175 మార్క్స్ అనేది ఈ ఎగ్జామ్ అనేది జరుగుతుందన్నమాట. సో ఇందులో కూడా మనకి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఏంటి ఎంత అంటే 1/3 అనేది మనకి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనం కనుక చూసుకున్నట్లయితే పార్ట్ ఏలోకి వచ్చేసరికి మినిమం పాస్ పర్సంటేజ్ అనేది కూడా ఇక్కడ కేటగిరీ వైజ్గా ఇచ్చారనమాట. ఇందులో మనకి అన్రిజర్వ్డ్ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 40%గా, అదేవిధంగా ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి 30%గా, ఎస్సీలకి 30%, అదేవిధంగా ఎస్టీలకి 25% అనేది మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి రావాలన్నమాట. దీని తర్వాత మనకి ఈ పార్ట్ ఏలో వచ్చేటటువంటి మార్కులను బట్టే మనకి ఇక్కడ షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. దీని తర్వాత మనకి పార్ట్ బిలో మినిమం 35% మార్కులు అనేది తెచ్చుకోవాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే పార్ట్ ఏ మార్క్స్ని మనకి షార్ట్ లిస్టింగ్ చేయడానికి కన్సిడర్ చేస్తారనమాట. సో దీని తర్వాత మనకి దీని యొక్క సిలబస్ CBT 2 యొక్క సిలబస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, పార్ట్ ఏ అండ్ పార్ట్ బికి సంబంధించి ఇందులో పేపర్స్ ఉంటాయి అని చెప్పానని. ఇందులో మనకి పార్ట్ ఏకి సంబంధించి మ్యాథమెటిక్స్ సిలబస్ చూసుకుంటే ఇందులో మీకు ఇందాక చెప్పినట్టు నేను 10th స్టాండర్డ్ లెవెల్ ఏదైతే ఉంటుందో ఆ లెవెల్లో ఉండేటటువంటి టాపిక్సే మనకి ఇందులో ఇవ్వడం జరుగుతుంది. దీని తర్వాత జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించి కూడాను సేమ్ అవే టాపిక్స్ ఉంటాయి అన్నమాట. అదేవిధంగా ఇందులో మనకి ఇంకొకటి టాపిక్ యాడ్ అవుతుంది, ఇంకొక సబ్జెక్ట్ ఏదంటే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి సంబంధించి ఈ టాపిక్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఏంటి పార్ట్ ఏలో. పార్ట్ ఏ వచ్చేసరికి మనకి 100 మార్క్స్ అనమాట. 100 మార్క్స్ ఫర్ పార్ట్ ఏ. సో దెన్ కమింగ్ టు ద పార్ట్ బి. సో పార్ట్ బి ఏంటంటే ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ టెస్ట్ అనమాట. ఇందాక మీకు చెప్పాను కదా, మనల్ని షార్ట్ లిస్ట్ చేయడానికి పార్ట్ ఏ మార్క్స్నే కన్సిడర్ చేస్తారు. పార్ట్ బి వచ్చేసరికి మనకి ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ అనమాట. ఈ పార్ట్ బి వచ్చేసరికి మనకి 35% మార్క్స్ అనేది తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో ఇందులో మనకి ఏంటంటే ఇక్కడ మీకు చెప్పాను, ఇదిగోండి ఆల్రెడీ ఇక్కడ ఉంది. సో 35% అనేది మార్క్స్ అనేది తెచ్చుకోవాల్సి ఉంటుందన్నమాట. సో సిలబస్ ఏంటంటే మనకి ఇక్కడ నేను మీకు ఆల్రెడీ చెప్పినట్లు ఇక్కడ 35% మార్క్స్ అనేది తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇది పూర్తిగా మనకి క్వాలిఫైయింగ్ నేచర్లోనే ఉంటుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే మనకి దీని తర్వాత ఎవరైతే CBT 2 ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి CBAT అంటే కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది నిర్వహిస్తారనమాట. సో ఇది ఆల్మోస్ట్ మనకి ఫైనల్ స్టేజ్ ఎగ్జామ్ అంటే ఎగ్జామ్ రాయటంలో ఫైనల్ స్టేజ్ అనమాట. ఇందులో మనకి సిలబస్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఒకసారి. ఈ CBT 2 అంటే మనకి క్యాండిడేట్స్ ఎవరైతే ఈక్వల్ టు 8 times ఆఫ్ ద నెంబర్ ఆఫ్ ALP వేకెన్సీస్. మనకి ఇప్పుడు నిన్న రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్లో మనకి 9,900+ వేకెన్సీస్ ఉన్నాయి. సో 9,900 × 8 అనమాట. సో ఎవరైతే ఆ CBT 2 క్వాలిఫై అవుతారో వాళ్ళకి 8 రెట్లు అనేది ఈ CBAT ఎగ్జామ్కి ఎంపిక చేయడం జరుగుతుందన్నమాట. సో దెన్ ఏం జరుగుతుందంటే మనకి ఇక్కడ ఈ క్వాలిఫైయింగ్ ఈ CBATలో మనకి ఇందులో కూడాను మనం ఈ టెస్ట్లో ఏం జరుగుతుందంటే క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసరికి ఇక్కడ మస్ట్ సెక్యూర్ ఏ మినిమం T score of 42 marks in each test battery separately to qualify in the CBAT. ఈ CBAT ఎగ్జామ్లో మనకి 5 రకాలైనటువంటి బ్యాటరీస్ అనేది మనం ఈ టెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ టెస్ట్లో మనకి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ 42 మార్క్స్ అనేది మనం తెచ్చుకోవాల్సి ఉంటుందన్నమాట. ఎవరైతే 42 మార్క్స్ తెచ్చుకుంటారో వాళ్ళు ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయినట్టు అనమాట.
సో దీని తర్వాత మనకి ఇందులో మనకి ద మెరిట్ లిస్ట్ విల్ బి ప్రిపేర్డ్ ఓన్లీ ఫ్రమ్ అమాంగెస్ట్ క్యాండిడేట్స్ క్వాలిఫై ఇన్ ద CBAT. సో మనకి మెరిట్ లిస్ట్ ఎలా అవుతుంది, ఎవరైతే CBTలో మనకి ఎక్కువ మార్క్స్ వస్తాయో అక్కడి నుంచి మనకి ఎవరైతే ఇంకా క్వాలిఫై అయిన మార్కుల దాకా మనకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇందులో మనకి 70% వెయిటేజ్ విల్ బి గివెన్ ఫర్ ద మార్క్స్ ఆబ్టైన్డ్ ఇన్ ఏ పార్ట్ ఏ. సో పార్ట్ ఏలో ఎవరైతే ఎక్కువగా క్వాలిఫై అవుతారో, అదేవిధంగా ఆఫ్ CBT 2లో మనకి ఎవరైతే 70% క్వాలిఫై అవుతారో వాళ్ళ దగ్గర నుంచి, అదేవిధంగా 30% వెయిటేజ్ ఫర్ స్కోర్ ఆబ్టైన్డ్ ఇన్ ద CBAT అనమాట. దీని తర్వాత నేను మీకు ఇందాక చెప్పాను, షార్ట్ లిస్ట్ చేయడానికి CBT 2లో వచ్చిన మార్క్స్, అది కాక పార్ట్ ఏలో వచ్చినటువంటి మార్క్స్ని బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. సేమ్ అదే రకంగా ఇక్కడ మనకి ఇక్కడ CBATలో ఎవరైతే ఈ ఫైనల్ షార్ట్ లిస్ట్ ఎలా తయారు చేస్తారంటే 70% వెయిటేజ్ ఎవరైతే తెచ్చుకుంటారో ఏది CBT 2లో పార్ట్ ఏలో 70% మార్క్స్ ప్లస్ దీంతో ఈ CBATలో మనకి మినిమం 30% మార్క్స్ తెచ్చుకుంటారో వాళ్ళు ఆ రెండింటిని జోడీ చేసి మనకి ఫైనల్ షార్ట్ లిస్ట్ అనేది వస్తుందన్నమాట. సో దెన్ ఇక్కడ మనకి దీని తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుందన్నమాట. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మీకు కావాల్సినటువంటి అన్ని సర్టిఫికేట్స్, దాని యొక్క ఇంటిమేట్ ఏరియాస్ అవన్నీ కూడా మీకు ఇందులో ఎవరైతే క్వాలిఫై అవుతారో CBAT ఎగ్జామ్ వాళ్ళందరికీ కూడా మెయిల్స్ ద్వారా పంపించడం జరుగుతుందన్నమాట. సో కమింగ్ టు ఇప్పుడు నేను మీకు ఇందాక చెప్పాను కదా, నేను మీకు ఏంటంటే ఇందాక సిలబస్ చెప్పుకున్న తర్వాత నేను మీకు ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను టాపిక్ వైజ్ వెయిటేజ్ మీకు చెప్తానని చెప్పానన్నాను. సో ఇప్పుడు మనం ఈ మ్యాథమెటిక్స్ టాపిక్ సంబంధించి ఈ సబ్జెక్ట్ సంబంధించి ఏ టాపిక్స్ అనేవి ఎంత వెయిటేజ్ ఇస్తున్నాయి కనుక చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా నేను PYQs అనాలిసిస్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది. ఇందులో మనకి నెంబర్ సిస్టమ్కి సంబంధించి 2 నుంచి 3 క్వశ్చన్స్ అనేవి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా LCM అండ్ HCFకి సంబంధించి 1 లేదా 2 క్వశ్చన్స్ అనేవి మనకు వస్తాయి. పర్సంటేజ్కి సంబంధించి 2 వస్తాయి. రేషియో అండ్ ప్రపోర్షన్కి సంబంధించి 2 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. టైమ్ అండ్ స్పీడ్ డిస్టెన్స్కి సంబంధించి 2 లేదా 3 అనేవి మనకు వస్తాయి. అదేవిధంగా టైమ్ అండ్ వర్క్, ప్రాఫిట్ అండ్ లాస్, SI అండ్ CI, యావరేజెస్, మెన్సురేషన్, పైప్స్ అండ్ సిస్టమ్స్ సంబంధించి 1 అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా మనకి మ్యాథమెటిక్స్లో ఇంపార్టెంట్ టాపిక్స్. సో ఎక్కువగా మనం ఇవి ప్రాక్టీస్ చేస్తే మనం CBT 1లో కానీ CBT 2లో కానీ మనం హై స్కోర్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో దెన్ రీజనింగ్కి వచ్చి ఇంపార్టెంట్ టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే అకార్డింగ్ టు PYQs బేస్ చేసుకొని మనం ఎనలాగీస్కి వచ్చేసరికి 2 క్వశ్చన్స్, అదేవిధంగా కోడింగ్ అండ్ డీకోడింగ్కి సంబంధించి 2 లేదా 3 క్వశ్చన్స్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్ సెన్స్, సిరీస్, అదేవిధంగా వెన్ డయాగ్రామ్, సిలాగిజం, పజిల్, మిర్రర్ అండ్ వాటర్ ఇమేజెస్ సంబంధించి ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. సో మీకు ఆల్రెడీ మీకు సిలబస్ చెప్పాను కాబట్టి ఆ సిలబస్ నుంచి మనం మోస్ట్లీ ఎక్స్పెక్ట్ చేసే టాపిక్స్ ఇవన్నమాట. సో రీజనింగ్లో ఇవి ఇంపార్టెంట్. దెన్ జనరల్ అవేర్నెస్కి సంబంధించి మొత్తము ఇందులో మనకి చూడండి, ఇందాక మీకు ఆల్రెడీ రీజనింగ్ చెప్పేశాను. సో ఇక్కడ ఏంటంటే జనరల్ సైన్స్కి సంబంధించి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీకి సంబంధించి 20 క్వశ్చన్స్ అనేవి వస్తాయన్నమాట. ఇందులో ఫిజిక్స్లో సంబంధించి మోషన్ అండ్ ఎలక్ట్రిసిటీకి సంబంధించి మనం 7 నుంచి 8 ప్రశ్నలు అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా కెమిస్ట్రీ సబ్జెక్ట్లో యాసిడ్స్, రియాక్షన్స్ వీటికి సంబంధించి మనం 6 నుంచి 7 క్వశ్చన్స్, దాదాపుగా 6 నుంచి 7 క్వశ్చన్స్ వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అదేవిధంగా బయాలజీలో మనకి హ్యూమన్ సిస్టమ్, అదేవిధంగా హెల్త్కి సంబంధించి మనం 5 నుంచి 6 క్వశ్చన్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. దీని తర్వాత జనరల్ అవేర్నెస్లో సంబంధించి ఇందులో మనం 15 క్వశ్చన్స్ అనేవి వస్తాయి మనకి. ఇందులో మనకి కరెంట్ అఫైర్స్ అంటే లాస్ట్ 6 months ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం ప్రాక్టీస్ చేస్తే వాటి నుంచి మనకి 5 నుంచి 6 మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. దీని తర్వాత స్టాటిక్ జీకే పార్ట్ ఏదైతే మనకి హిస్టరీ కానీ, పాలిటీ కానీ, జాగ్రఫీ కానీ, ఎకానమీ కానీ ఇలాంటి మనకి సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, వాటన్నిటినీ స్టాటిక్ పార్ట్ ఏదైతే ఉంటుందో వాటి నుంచి మనకి 3 to 4 క్వశ్చన్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. దీని తర్వాత సైన్స్ అండ్ టెక్ సంబంధించి 2 క్వశ్చన్స్, మిగతావి స్పోర్ట్స్, డేస్, అవార్డ్స్ ఏవైతే మనకి కరెంట్ అఫైర్స్లో రీసెంట్గా వచ్చినవి ఎక్కువ ఫోకస్ చేస్తే దాని నుంచి మనం 2 to 3 క్వశ్చన్స్ అనేవి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో జనరల్ అవేర్నెస్కి సంబంధించి ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్. దీని తర్వాత మనకి ఇప్పుడు నేను ఈ CBT 2లో పార్ట్ ఏకి సంబంధించి
టాపిక్ వైజ్ వెయిటేజ్ ఏ విధంగా ఉంటుందో మీకు చెప్తానమాట. సో ఇందులో మనకి మ్యాథ్స్ ఆల్రెడీ నేను చెప్పాను, సిమిలర్ టు CBT1. CBT1కి CBT2కి ఆల్మోస్ట్ సేమ్ సిలబస్ అనేది ఉంటుంది. ఇందులో మనకి 20 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి అనమాట. అదేవిధంగా రీజనింగ్లో వచ్చేసరికి పజిల్ హెవీ పజిల్స్కి సంబంధించి మనకి 25 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. దీని తర్వాత బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి సంబంధించి ఇందులో మనకి టాపిక్స్ ఏమేమి ఉంటాయంటే ఫిజిక్స్, ఇంజనీరింగ్ టూల్స్కి సంబంధించి 30 ప్రశ్నలు అనేవి వస్తాయి అనమాట. దీని తర్వాత లీవర్స్, పుల్లీ, స్క్రూ, జాక్ ఇవన్నీ కూడా మనకి స్పెషలైజ్డ్ సబ్జెక్ట్స్ అనమాట. సో టాపిక్స్ అనమాట. ఇందులో మనకి మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను. సో ITI చదివిన వాళ్ళకి ఇవి మీకు అవగాహన ఉంటుంది. సో కంపల్సరీ ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలంటే మనకి ITI సర్టిఫికేట్ అనేది ఉండాలన్నమాట. ITI కోర్స్ చేసి ఉండాలి. సో ITIలో మనకి ఈ టాపిక్స్ అనేవి ఉంటాయన్నమాట. సో వీటి నుంచి మనకి క్వశ్చన్స్ అనేవి ఈ విధంగా వస్తాయి అనమాట. సో ఇక్కడ జనరల్ అవేర్నెస్కి వచ్చేసరికి మనకి టోటల్ 25 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి అనమాట. ఇందులో మనకి కరెంట్ అఫైర్స్ సంబంధించి 6 నుంచి 8 ప్రశ్నలు అనేవి మనం వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. దీని తర్వాత గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి 4 to 5 క్వశ్చన్స్ అనేవి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా పాలిటీ, జాగ్రఫీ, హిస్టరీ, ఎకానమీకి సంబంధించి 8 to 10 క్వశ్చన్స్ అనేవి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మనకి ఇప్పుడు కమింగ్ టు ద CBAT, కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్కి సంబంధించి నేను మీకు ఇందాక 5 రకాలైనటువంటి టెస్టులు మనం క్వాలిఫై అవ్వాలి అని చెప్పాను కదా. ఇందులో ఆ టెస్టులు అనేవి ఏ విధంగా ఉంటాయి, అందులో కూడా నేను మీకు ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి మీకు సెగ్రిగేట్ చేశాను. సో ఆ ఇంపార్టెంట్ టాపిక్స్, ఆ 5 టెస్టులు అనేవి ఏ విధంగా ఉంటాయి అనేది నేను మీకు ఇక్కడ చెప్తున్నాను. ఇందులో మనకి ఫస్ట్ మనకి ఈ LLP CBATలో వచ్చేసరికి మనకి ఆల్రెడీ టైర్ 1కి టైర్ 2కి నేను మీకు చెప్పాను కదా నెగిటివ్ మార్కింగ్ ఉంటుందని. బట్ ఈ CBATకి మాత్రం నెగిటివ్ మార్కింగ్ ఉండదు. ఎవరైతే CB2 క్వాలిఫై అవుతారో వాళ్ళు CBATకి ఎలిజిబుల్. CBATకి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదన్నమాట. సో ఇక్కడ నో నెగిటివ్ మార్కింగ్ ఫర్ CBAT. సో దెన్ ఇక్కడ మనకి ఇందులో ఏం చేస్తారంటే కంప్యూటర్ బేస్డ్ సైకోమెట్రిక్ టెస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ బట్ ఓన్లీ దోస్ హూ సెక్యూర్ 42 మార్క్స్ ఇన్ ఈచ్ టెస్ట్ బ్యాటరీ. సో నేను మీకు 5 రకాలైనటువంటి టెస్ట్ బ్యాటరీస్ అనేది మీరు టెస్ట్ చేయాలి. ఆ టెస్ట్ చేసినందుకు మీకు 42 మార్క్స్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ 42 మార్క్స్ అనేది ఎవరికైతే వస్తాయో వాళ్ళు ఈ ఎగ్జామ్ అనేది క్వాలిఫై అయినట్టు అనమాట. సో ఇక్కడ అదే చెప్తున్నారనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇదేంటంటే ఈ మార్క్స్ ఏంటంటే ఈ CBAT ఆర్ కన్సిడర్డ్ ఓన్లీ ఫర్ ALP పోస్ట్, నాట్ ఫర్ టెక్నీషియన్స్కి అయితే CBAT కాదు. ఓన్లీ ఎవరైతే ALP పోస్ట్కి అప్లై చేస్తారో వాళ్ళకి మాత్రమే ఈ CBAT మార్క్స్ అనేవి ఆబ్టైన్ చేయడం జరుగుతుంది అనమాట. సో దీని తర్వాత మనకి నేను మీకు చెప్పాను కదా 5 టెస్ట్ బ్యాటరీస్ అనేది మీరు టెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇందులో మనకి ఫస్ట్ టెస్ట్ ఏంటంటే మెమరీ టెస్ట్. ఈ మెమరీ టెస్ట్లో మనకి మ్యాచింగ్ లెటర్స్ లేదంటే నెంబర్ షోన్ ఇన్ ఎర్లియర్, అదేవిధంగా సిరీస్ ఆఫ్ డిజిట్స్ ఆర్ ఇమేజెస్ షోన్, సో ఆస్క్డ్ టు రీకాల్ అనమాట. సో ఇలాంటి వాటికి సంబంధించి ప్రశ్నలు అనేవి వస్తాయి. ఇందులో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే షార్ట్ టర్మ్ మెమరీ టెస్ట్, అదేవిధంగా విజువల్ మెమరీ రీకాల్, దీని తర్వాత సీరియల్ అరేంజ్మెంట్ క్వశ్చన్స్ అనేవి ఈ టెస్ట్లో మనకి రావచ్చు అనమాట. సో నెక్స్ట్ టెస్ట్ ఏంటంటే మనకి ఇక్కడ ఫాలోయింగ్ డైరెక్షన్స్ టెస్ట్ అనమాట. 5 టెస్టుల్లో రెండో టెస్ట్ ఫాలోయింగ్ డైరెక్షన్ టెస్ట్. సో ఇందులో వచ్చేసరికి మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే ఇందులో మనకి ఫస్ట్ది అండర్స్టాండింగ్ కోడెడ్ డైరెక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెస్ బటన్ A ఇఫ్ రెడ్ లైట్ ఈస్ షోన్ ఆఫ్టర్ గ్రీన్. సో ఇలాంటి వాటికి సంబంధించినటువంటి ప్రశ్నలు అనేవి మనకు వస్తాయి. దీని తర్వాత మల్టీ స్టెప్ ఇన్స్ట్రక్షన్ లాజికల్ ఎగ్జిక్యూషన్ అనమాట. సో ఏవైతే ఈ టాపిక్స్ ఉన్నాయో ఈ టాపిక్స్ నుంచి మోస్ట్లీ మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఏది ఈ ఫాలోయింగ్ డైరెక్షన్ టెస్ట్లో. సో నెక్స్ట్ టెస్ట్ వచ్చేసరికి మనకి డెప్త్ పర్సెప్షన్ టెస్ట్, థర్డ్ టెస్ట్ అనమాట ఇది. ఈ టెస్ట్లో మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే ఫస్ట్ది విజువల్ జడ్జిమెంట్ స్కిల్స్, రెండోది 3D ఆబ్జెక్ట్ అనాలిసిస్, మూడోది కంపేరింగ్ డెప్త్ క్యూస్ అనేవి ఇందులో మనకి ఇంపార్టెంట్ టాపిక్స్గా ఉన్నాయి. దీని తర్వాత ఫోర్త్ టెస్ట్ వచ్చేసరికి మనకి కాన్సన్ట్రేషన్ టెస్ట్. ఈ టెస్ట్లో భాగంగా ఏమేమి ఉంటాయంటే ఐడెంటిఫై మ్యాచింగ్ సింబల్స్ ఆర్ నెంబర్స్ క్విక్లీ, మనం త్వరగా ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత అవి ఎలా ఉంటాయంటే it can be in the form of letters versus numbers, odd one out, highlight the same pair. సో ఈ విధంగా మనకి లెటర్స్ వర్సెస్ నెంబర్స్ ఇవ్వటం, అదేవిధంగా ఆడ్ వన్ని అవుట్ చేయమని చెప్పని అడగటం, లేదంటే హైలైట్ ద సేమ్ పేర్ అనేది
ఇవ్వటం, ఇలాంటి వాటిపైన మనకి క్వశ్చన్స్ అనేవి అడగచ్చు. దీని తర్వాత ఇందులో మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే ఇందులో మనకి ఫస్ట్ది స్పీడ్ అండ్ యాక్యురసీ టెస్ట్, రెండవది విజువల్ డిఫరెన్సియేషన్, మూడవది సింబల్ ఆర్ నెంబర్ మ్యాచింగ్ అనమాట. సో ఈ టాపిక్స్ అనేవి మనకి మోస్ట్ స్కోరింగ్ టాపిక్స్ అనమాట ఏంటి ఈ కాన్సన్ట్రేషన్ టెస్ట్లో. లాస్ట్ అండ్ ఫైనల్ పర్సెప్చువల్ స్పీడ్ టెస్ట్ అనమాట. ఇది మనకి 5th టెస్ట్. ఈ టెస్ట్ మొత్తం ఈ 5 టెస్ట్ క్వాలిఫై అయ్యి ఎవరైతే 42 మార్క్స్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ 42 మార్క్స్ తెచ్చుకుంటారో వాళ్ళు ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయినట్టు అనమాట. సో ఇందులో మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే ప్యాటర్న్ రికగ్నైజేషన్, రెండోది ఫాస్ట్ స్కానింగ్, మూడోది సింబల్ కంపారిజన్. సో ఈ పర్సెప్చువల్ స్పీడ్ టెస్ట్లో ఈ 3 అనేవి ఇంపార్టెంట్ టాపిక్స్. సో వీటి నుంచి మనం ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది అనమాట. సో నేను మీకు ఈ వీడియోలో మీకు ఏం చెప్పానంటే స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా CBT 1 అనేది ఎన్ని మార్క్స్ కండక్ట్ చేస్తారు, అదేవిధంగా దాని యొక్క సిలబస్ ఎలా ఉంటుంది, దాని యొక్క ప్యాటర్న్ ఎలా ఉంటుందని తెలుసుకున్నాం. దాని తర్వాత CBT 2 అనేది మనకి ఏ విధంగా కండక్ట్ చేస్తారు, ఎన్ని మార్క్స్కి ఉంటుంది, దాని యొక్క సిలబస్ అనేది ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా మనకి దాని తర్వాత CBAT అంటే కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఎవరైతే CBT 2 క్వాలిఫై అవుతారో వాళ్ళకి CBAT అనేది ఉంటుందని చెప్పాను. సో ఆ CBATలో ఏమేమి ఉంటుంది, దాని యొక్క స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అనేది ఎలా ఉంటుందని చెప్పుకున్నాము. దీని తర్వాత మనకి ప్రతిదీ కూడా మనం సిలబస్ అంటే టైర్ 1కి సంబంధించిన సిలబస్ చెప్పుకున్నాం, టైర్ 2కి సంబంధించిన సిలబస్ చెప్పుకున్నాం, CBATలో మనకి ఏమేమి సిలబస్ ఏ విధంగా ఉంటుందనేది చెప్పుకున్నాం. దాని తర్వాత ఎంత క్వాలిఫై మార్క్స్ రావాలి, ప్రతి టైర్కి ఎన్నెన్ని క్వాలిఫై మార్క్స్ రావాలనేది చెప్పుకున్నాం కేటగిరీ వైజ్గా. సో అదేవిధంగా మీకు సిలబస్లో టాపిక్ వైజ్ వెయిటేజ్ టాపిక్స్ ఏమేమి ఉన్నాయి, మోస్ట్ వెయిటేజ్ టాపిక్స్ ఏమేమి ఉన్నాయి కూడాను అన్నీ మీకు సెగ్రిగేట్ చేసి ఇందులో చెప్పడం జరిగింది. సో ఇంకా దీనికి సంబంధించి ఈ RRB ALP 2025 మనకి ప్రిపరేషన్కి సంబంధించి మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ కావాలన్నా లేదా మీకు ఇంకేమన్నా వీడియోస్ కావాలన్నా కానీ నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను దానిపైన వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. సో దీనికి సంబంధించినటువంటి మనకి కావాల్సినటువంటి మెటీరియల్స్, లింక్స్, అదేవిధంగా టెస్ట్ సిరీస్ అన్నీ కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో ఇది ఇవాల్టి వీడియో. సో దీని గురించి మీ అభిప్రాయం నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.